మన ఇద్దరి మధ్య జరిగిన దానికి సాక్ష్యం లేకుండా చెయ్యమంటారా? అంటే నేను అబార్షన్ చేయించుకుంటాను. అవును కిరణ్ గారు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపేసుకుంటాను. పిల్లలు పుట్టే అవకాశం లేని చాలా మంది సరోగసిని ప్రిఫర్ చేస్తున్నారు. అలా నీకు బిడ్డను కనబోతున్న పల్లవిని సరోగసి మదర్ అనుకోవచ్చు కదా. మీకోసం, మీ సంతోషం కోసం నా కడుపులో పెరుగుతున్న బిడ్డనే కాదండి, నన్ను నేను చంపేసుకోవడానికైనా సిద్ధమే. పల్లవి, ఏంటలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? అలాంటివేం చెయ్యొద్దు. నువ్వు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి. కానీ దానివల్ల మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారు కదా కిరణ్ గారు. ఉంటాను, నేను సంతోషంగానే ఉంటాను. మన మధ్య జరిగిన ఆ ఇన్సిడెంట్ గురించి ఇన్ని రోజులుగా బాధపడుతూ ఉన్న మీరు నాకు బిడ్డ పుట్టాక నిజంగా సంతోషంగా ఉంటారా? ఉంటాను. నాకు తండ్రినయ్యే అదృష్టాన్ని ఇచ్చింది నువ్వు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డే కదా. అదేంటండి అలా అంటారు? రేపో మాపో ఉషా కూడా మీకు ఆ అదృష్టాన్ని ఇస్తుంది కదా. లేదు పల్లవి, ఉషా నాకు అటువంటి అదృష్టాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ఉషకి తల్లయ్యే అవకాశం లేదు. ఈ విషయం నాకెప్పుడో తెలుసురా మగడా. అన్ని టెస్టులు చేసి డాక్టరే చెప్పారు తనకి తల్లయ్యే ఛాన్స్ లేదని. అవునా? ఎంత బ్యాడ్ న్యూస్ చెప్పారు కిరణ్ గారు. భగవంతుడు ఒక చోట అన్యాయం చేస్తే మరో చోట న్యాయం చేస్తాడు అంటారు. అలా ఉషకి తల్లయ్యే అవకాశం లేదు కాబట్టే నన్ను మీ బిడ్డకి తల్లిని చేశాడేమో ఆ భగవంతుడు. ఆ భగవంతుడి నిర్ణయానికి తల వంచి నేను అబార్షన్ నిర్ణయాన్ని మార్చుకుంటాను. పండంటి బిడ్డని కని మీ చేతుల్లో పెట్టి మీ మొహంలో సంతోషం చూసి మీకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. మీ జీవితాల్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఐమ్ సారీ కిరణ్ గారు, ఇప్పుడే వస్తాను. సంజయ్ సార్ని మేఘనా మేడం ఆఫీస్ నుంచి పంపించేశారు సార్. సంజయ్ సార్ ఆరోగ్యం పాడైపోతుందేమోనని భయం వేస్తుంది సార్. మీరే ఏదో ఒక రకంగా సంజయ్ సార్ని దారిలో పెట్టాలి సార్.
ఏమైంది? ఆస్తులు పోగొట్టుకున్నప్పుడు కూడా ధైర్యంగా నిలబడగలిగాను కిరణ్మయి. కానీ విలువలు పోగొట్టుకున్న కొడుకును చూసి తట్టుకోలేకపోతున్నాను. వాడు అసలు ఏం జరిగిందండి? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సంజయ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది కిరణ్మయి. వాడిని ఆఫీసులో నుంచి కూడా గెట్టేసిందంట ఓ మేఘన. పగలు రాత్రి తేడా లేకుండా తాగుడికి బానిసైపోయాడట. తాగుడికే కాదు, ఆ మేఘన దగ్గర ఒక బానిసలాగా బతుకుతున్నాడంట. వాడు మనల్ని మోసం చేసినా అన్యాయం చేసినా ఏదో వాడి బతుకు వాడు బతుకుతున్నాళ్లే అని ఇన్నాళ్ళు అనుకున్నా. ఏమండి మనందరినీ దూరం చేసుకున్నవాడు చేసిన దానికి శిక్ష అనుభవించాలి. వాడు తప్పేంటో, వాడు ఏం కోల్పోయాడో వాడికి తెలిసి రావాలి అనుకున్నానే గాని మన ఫ్యామిలీ పరువు తీసేలా వాడు ఇంత దిగసారిపోతాడు అనుకోలేదు. ఏమండి ప్లీజ్, అసలు ఏం జరిగిందండి? వాడు ఈరోజు మిట్ట మధ్యాహ్నం పచ్చిగా తాగి నటి రోడ్డు మీద పడుతూ లేస్తూ ఒకడు పట్టుకుంటే గాని నిలబడలేని స్థితికి వచ్చాడంటే ఏమండి వాడిన స్థితిలో రోడ్డు మీద చూసినప్పుడు ఏమండి ప్లీజ్ మీరు ఆవేశపడకండి. ఏమండి అయ్యో ఏమండి బయటికి వెళ్ళింది. ఫాస్ట్ గా వెళ్ళి అంబులెన్స్ కి కాల్ చేయి. సరే ఏమండి రిలాక్స్, ఆలోచించకండి. కలవట్లేదమ్మా. అయ్యో సరే మనమే తీసుకెళ్దాం. సాయం పట్టు, మెల్లగా లేవండి.